హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం జరిగింది. అదేమిటంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎన్పిసిఐ లింక్ కనుక ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మనం ఏ విధంగా ఆన్లైన్లోనే చేసుకోవాలి, మన బ్యాంకుకి వెళ్లకుండానే ఏ విధంగా మనకి ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకోవాలనే ప్రాసెస్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అయితే ముందుగా వచ్చేసి మీకు ఈ స్టెప్ బై స్టెప్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో రాశాను. అంటే నేను స్క్రీన్ రికార్డ్ అంతా కూడా ఏ విధంగా చేయాలో తెలియజేయబోతున్నాను. అదేవిధంగా మీరు స్టెప్ బై స్టెప్ అంతా కూడా చదువుకుంటా కూడా మీరు ఆ సైట్లో ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయొచ్చు. అయితే దీనిలో సైట్కి సంబంధించి ఏంటంటే కొన్ని బ్యాంక్స్కి మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. అన్ని బ్యాంకులకి అయితే ప్రజెంట్ అయితే ఇవ్వలేదు, కానీ రాబోయే రోజులు ఇచ్చే అవకాశం ఏమైనా ఉందేమో చూడాలి. ప్రజెంట్ ఉన్న బ్యాంకుల వరకు అయితే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు. మనం దాంట్లో సబ్మిట్ చేసిన 24 గంటల్లోగా మీకు యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే బ్యాంకుకి ఆధార్ అనేది లింక్ అవడమే జరుగుతుంది. 24 అవర్స్లోగా మీకు మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే మొదటిగా వచ్చేసి మనకి ఎన్పిసిఐ లింక్ డైరెక్ట్గా అకౌంట్ కావాలనుకుంటే చాలామంది ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ పేమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారంటే పోస్ట్ ఆఫీస్లో కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా ఎన్పిసిఐ అకౌంట్ తోటి రావడమే జరుగుతుంది కాబట్టి లింక్ అయ్యి రావడమే జరుగుతుంది కాబట్టి రేపు ప్రభుత్వం పథకాలు విడుదల చేసినప్పుడు డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనే అమౌంట్ పడతాయి. సో మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక అందుబాటులో లేకపోతే మీకున్న బ్యాంకుకే మీరు ఇది లింక్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా చేసుకోవాలో నేను క్లియర్గా వీడియోలో తెలియజేయబోతున్నాను. సో ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. అలాగే ఈ సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మన వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కన్సూమర్ అని ఉంటుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎవరికైతే బ్యాంక్కి ఆధార్కి అనేది లింక్ లేదో వారి ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మనకి ఆధార్ సీడింగా లేదంటే డిసీడింగ్, అంటే ఆధార్ అనేది మనం లింక్ చేసుకోవాలి లేదా లింక్ అనేది తీసేసుకోవాలని చెప్పి ఇక 2 ఆప్షన్లు అయితే రావడమే జరుగుతుంది. మనం ఆధార్ సీడింగ్ అనేది చేయాలనుకుంటున్నాం కాబట్టి, అంటే ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సీడింగ్ మీద అయితే టిక్ చేసుకోండి. ఇలాగ సీడింగ్ మీద టిక్ చేసుకోగానే మనకి కింద బ్యాంక్ నేమ్ అనేది అడుగుతుంది. ఇక్కడ బ్యాంక్ నేమ్స్ వచ్చి అన్ని బ్యాంక్స్ అయితే దీంట్లో అవైలబుల్గా అయితే లేవు. కొన్ని బ్యాంక్స్ మాత్రమే అందుబాటులోకి రావడం అయితే జరిగింది. ఆ కొన్ని బ్యాంకుకి సంబంధించి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాంక్ అనేది ట్యాప్ చేసుకుంటుంటే ఆ బ్యాంక్ కనుక వచ్చిందంటే మనం చేసుకోవచ్చు. ఆ బ్యాంక్ నేమ్ కనుక ఇక్కడికి వచ్చినట్లయితే మనం ఆ బ్యాంక్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫ్రెష్ సీడింగ్ లేదంటే మూవ్ టు విత్ బ్యాంక్ సేమ్ అనదర్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ మనకి ఏ ఆప్షన్ అంటే ఫ్రెష్ సీడింగ్, అంటే ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా ఆ అకౌంట్కి మనకి ఆధార్ అనేది లింక్ లేదు, ఎన్పిసిఐ లింక్ అనేది లేదు కాబట్టి మనము అక్కడ ఫ్రెష్ సీడింగ్ అనేది పెట్టుకున్న తర్వాత కింద అకౌంట్ నెంబర్ అని అడుగుతుంది. అయితే మీరు ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఆ బ్యాంక్కి సంబంధించిన అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫామ్గా అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. రెండోసారి కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. టిక్ మార్కు 2 చోట్ల ఇవ్వాల్సి వస్తుంది. ఈ 2 చోట్ల కనుక టిక్ మార్క్ ఇచ్చేసినట్లయితే ఇక్కడ క్యాప్చర్ కోడ్ అడుగుతుంది. క్యాప్చర్ కోడ్ అనేది ఎంటర్ చేసేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఆధార్ సీడింగ్ అనేది ఆ రిక్వెస్ట్ అనేది మీరు ఏ బ్యాంక్ అయితే పెట్టుకున్నారో ఆ బ్యాంక్ అనేది ఈ రిక్వెస్ట్ అనేది షేర్ అవ్వడమే జరుగుతుంది. దాని ద్వారా వారు ఒకసారి చెక్ చేసి మీ రిక్వెస్ట్ అనేది బ్యాంక్ వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఆ సబ్మిట్ అనేది చేసిన తర్వాత 24 అవర్స్లోగా మీ అప్లికేషన్ అనేది పూర్తి అవడమే జరుగుతుంది. ఇక మీరు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు బ్యాంకుకి వెళ్లకుండానే మీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసుకోవచ్చు.
ఏ విధంగా చెక్ చేసుకోవాలి, స్టేటస్ అనేది లింక్ ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ కూడా క్లిక్ చేసి దానికి సంబంధించిన వీడియో కూడా చూసేయండి. నేను గతంలోనే వీడియో చేయడం జరిగింది. అంటే ఈ వీడియోకి ముందే నేను ఆ వీడియో చేసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఆ వీడియో కూడా చూసేయండి, మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొదటిగా మీరు అకౌంట్కి లింక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత లింక్ అవ్వకపోతేనే మనకి ఎన్పిసిఐ సీడింగ్ సంబంధించిన ప్రాసెస్ అనేది చేసుకోవాలి. మీకు ఒకవేళ యాక్టివ్గా కనుక ఉన్నట్లయితే మీరు ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. మొదటిగా మీరు ఆ విషయం చెక్ చేసుకోండి. అసలు ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యి ఉందా లేదా, నా ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యి ఉందా అనేది మొదటిగా మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రికమెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ మధ్య కాలంలో చాలా మంది అడుగుతున్నారు, ఎందుకంటే మన ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి అందరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి. సచివాలయాలు సైట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరెవరికి ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్ లేదు వాళ్ళ నేమ్స్ అన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. వారందరికీ కూడా సచివాలయ స్టాఫ్ అనేది అకౌంట్స్ ఓపెన్ చేయడము, అలాగే వారికి ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్ చేయడము, ఎన్పిసిఐ ఆధార్కి ఫోన్ నెంబర్ అనేది లింక్, ఆధార్కి అకౌంట్ అనేది లింక్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేశారంటే చాలా మందికి రికమెండ్ అవుతుంది. తెలియని వారందరూ కూడా తెలుసుకుంటారు, ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకుంటారు. సో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.